స్వదేశీ విధానాన్ని పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సామాన్య మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణం పెరిగేలా కేటాయింపులు ఉన్నాయన్నారు. కార్ల ధర 50,000 నుంచి 80,000 తగ్గేలా చేశారన్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర పురోభివృద్ధికి సహకరిస్తోందని తెలిపారు. బడ్జెట్కి మధ్య కూడా ఎంతో వర్క్ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఈ రోజున గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి మధ్య తీసుకుంటే 365 రిఫార్మ్స్ చేశారు. ఇవి అందరికీ అర్థం కాకపోవచ్చు, కామన్గా డే టు డే ఉండే వాళ్ళకి. ఈ పాలసీ చేంజెస్ చేయటం వల్ల దేశంలో బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ వారికి కూడా తెలియకుండా అభివృద్ధి పరిగెడుతూ ఉంటుంది. అదేవిధంగా రెండో విషయం, గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి తీసుకుంటే జిఎస్టీ అనేది సరళీకృతం చేశారు. దానివల్ల ఎంత ఆదాయం వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. అంటే చిన్న చిన్న కార్లు 80,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, లైఫ్ ఇన్సూరెన్స్ని జీరో చేసేశారు, ఎడ్యుకేషన్కి కావాల్సిన దాన్ని జీరో చేశారు. ఈ విధంగా జిఎస్టీ సరళీకృతం చేసి దేశానికి వచ్చే ట్యాక్స్ ఆదాయంలో 2 లక్షల కోట్లు తగ్గినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డబ్బు ఉండాలి, ఈ డబ్బులు పెట్టి వాడి వస్తువులు కొంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని బడ్జెట్ కంటే ముందే చేశారు.